హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఐడియాతో ముందుకొచ్చేసారు సార్. కూటమి ఫైల్స్ అంటే మీ ప్రాంతంలో లేకుంటే మీ ఏరియాలో మీకు గానివ్వండి ఏమైనా అన్యాయం జరుగుతున్నా గానీ లేకుంటే మీ ముందేమన్నా అక్రమాలు జరుగుతుంటే వాటిని ఫోటో లేదా వీడియో తీసి కూటమి ఫైల్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో మీరు పోస్ట్ చేసేయండి. జగనన్న మీకు అండగా ఉంటారు. సో పోస్ట్ మీది పోరాటం మాది అంటూ ఆయన ఒక ఐడియాతో ముందుకొచ్చేసారు సార్. మరి ఇది వర్కౌట్ అవుతుందా? ఆయన తీసుకున్న ఈ వ్యూహం అనేది మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అంటే హ్మ్. పోస్ట్ మీది పోరాటం మాది హ్మ్. అనే నినాదం బానే ఉంది గానీ, హ్మ్. జగన్ గారు అంటే ఇదేదో సోషల్ మీడియా వార్‌గా చేసేద్దాం అనుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాడాయన. హుహు. ఇది కాదు చేయాల్సిందాయన. ఆయన, ఆయన మీదున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, ఆయన యాక్సెస్ ఇవ్వడు ఎవరికీ అని. హ్మ్. ఆయన్ని కలవటమే చాలా కష్టమైనటువంటి వ్యవహారంగా మారింది. ఆయన పరిపాలన చేసినప్పుడు కనీసం వారి మంత్రులకి కూడా ఆయన ఎప్పుడూ యాక్సెస్ ఇవ్వలేదనేది ఆయన మీద ప్రధానమైన ఆరోపణ. హ్మ్. అందుకని దాని నుంచి బయటకు రావాలి ఇప్పుడు ఆయన. ఇదేదో సోషల్ మీడియాలో మీరు పోస్ట్ పెట్టండి, నేను పోరాటం చేస్తాను, మీరు పిండి కలపండి, నేను రొట్టేస్తాను అన్నట్టుగా ఉంటుంది. ఇలా కాదు చేయాల్సింది. ప్రజలు వారి వారి సమస్యల మీద రోడ్ల మీదకి వస్తున్నారు, ఆల్రెడీ మొదలైంది. ఓకే. కాబట్టి ఇమ్మీడియట్‌గా వెళ్ళిపోయి అక్కడ కూర్చోవాలి. అక్కడ కూర్చుని వాళ్ళతో కలిసి ఆ పోరాటంలో పాల్గొనాలి. అది అటువంటి లక్షణాలు ఆయనలో కనబట్టలేదు. ప్రతిపక్షంలో కూడా ఆయన శాసిస్తున్నాడు. ఇప్పుడు ఇది కూడా శాసనమే. మీరు పోస్ట్ చేయండి, మీ తరఫున ఏం పోరాటం చేస్తాడు ఆయన? ఆల్రెడీ వాళ్ళు రోడ్ల మీదకి వస్తుంటే వాళ్ళ పోరాటం తెలియదా వాళ్ళకి? జనాలకు తెలుసు కదా ఏం చేయాలో. అందుకే కదా నేను పక్కన కూర్చోబెట్టింది. అందుకని ఇలాంటి నినాదాలు కాదు చేయాల్సింది. జనంలో ఉండాల. జనంతో ఉండాలి. అది ప్రాక్టీస్ చేయాలి తను. అది మానేసి మిగిలిన విషయాలు చాలా మాట్లాడుతున్నాడు ఆయన. వీటికంటే కూడా నిరంతరం జనాలకు యాక్సెస్ ఇవ్వాలి. ఎవరైనా వెళ్ళి ఆయన కలవాలంటే ఈజీగా యాక్సెస్ ఇవ్వాలి కదా. మీరు మా ఇంటికి రండి, నన్ను కలవండి, నన్ను తీసుకెళ్ళండి, మీతో పాటు నేను నడుస్తాను. ఇది కదా చెప్పాల్సింది ఆయన. గతంలో ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు చేశాడు ఆ పనే. ఆయన అంటే ఆ రోజున యాక్టివ్ అపోజిషన్గా మనం ఏం చేయాలి అనేది ఒక డిస్కషన్ మొదలైంది వాళ్ళకి 89లో ఓడిపోయినప్పుడు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మనగ్గా మనం ఏ రకమైనటువంటి పోరాటాలు డిజైన్ చేయొద్దు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. జనం ప్రభుత్వంతో వెక్స్ అయి వీధుల్లోకి వచ్చినప్పుడు మాత్రం వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడదాం. అది చాలు, మనం అంతకు మించి ఏం చేయక్కర్లేదు అన్నాడు ఆయన. హ్మ్. ఆ మాట మీదే నిలబడ్డాడు. ఆయన పోరాటాలు డిజైన్ చేయలే. జనం వాళ్ళ సమస్యల మీద జెన్యూన్గా బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. ఓకే. ఉదాహరణకి ఆ రోజున హైదరాబాదులో గుడిసెవాసుల పోరాటం జరిగింది. జరిగినప్పుడు వెళ్ళిపోయి వాళ్ళతో పాటు వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూర్చుంటే అక్కడికి వెళ్ళి ఈయన కూర్చునేవాడు. అలాగే హైకోర్టు బెంచ్ కోసం ఆందోళన జరిగింది అదే టైంలో. హ్మ్. ఏది అక్కడ విజయవాడ గుంటూరు మధ్య హైకోర్టు బెంచ్ కావాలి అని చెప్పి ఒక ఆందోళన, లాయర్లు కోర్టులు బాయ్కాట్ చేసి నిరాహార దీక్షలు చేశారు. ప్రతి కోర్టు దగ్గర నడిచింది అది. దాదాపు 2 నెలల పాటు కోర్టులు బాయ్కాట్ చేశారు లాయర్లు. హ్మ్. ఈయన ప్రతి ఏ కోర్టుల దగ్గర అయితే వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారో ప్రతి కోర్టు దగ్గరికి ఈయన కూడా వెళ్ళిపోయి కూర్చునేవాడు. మొత్తం అటెన్షన్ ఆయన మీదకి వెళ్ళిపోయేది. ఈ క్రమంలోనే మద్యపాన వ్యతిరేక ఆందోళన మొదలైనప్పుడు దోబుగుంట రోసమ్మ గారు ఈయన వెళ్ళిపోయి ఆ టెంట్లో కూర్చుని వాళ్ళతో మాట్లాడటం. ఈయన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారిపోతాడు ఆటోమేటిక్గా. హ్మ్. దీంతో ఏమిటి, ప్రజలు మనం రోడ్డు మీదకి వచ్చిన ప్రతిసారి మనకు అండగా ఇతను నిలబడుతున్నాడు అనేటువంటి ఒక గుడ్ విల్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఇమ్మీడియట్గా 94 ఎన్నికల్లో ఆయన్ని అంతకుముందు అన్నడూ లేనంత, అంతకుముందు 2 ఎన్నికల్లో ఆయన గెలిచిన మెజారిటీని మించిన సీట్లు ఇచ్చారు. హ్మ్. అది మార్గం. అందుకని మీరు పోస్ట్ పెట్టండి, నేను చూసుకుంటాను అంటే ముత్యాల ముగ్గులో డైలాగ్ ఉంటుంది, రావుగోపాలరావు డైలాగ్. అంటే చాలా కాన్షియస్గా అంటాడు అది. వెనకటికి ఎవడో బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో భక్త అంటే, మా మేనమావ చెవిలో వెంట్రుకలు మొలిపించు, మిగిలింది నేను చూసుకుంటా అన్నట్ట అని ఒక డైలాగ్ ఉంటుంది. అలా ఉంది
మీరు పోస్ట్ పెట్టండి నేను పోరాటం చేస్తాను అంటాం అనేది ఉమ్, ఇది కాదు. ఈ సోషల్ మీడియా వారు కాదు చేయవలసింది. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రభుత్వాలు మారాయి అనేటువంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్లో అక్కడ కొన్ని జరిగినాయి ఇలాంటివి. కానీ అప్పుడు కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. అంటే ఒక విషయం చూసి చెలించి వీధుల్లోకి వచ్చినటువంటి ప్రజలే చరిత్రను మార్చగలరు. అంతే తప్ప పోస్టులు పెట్టి పోరాటాలు చేసి అలా కాదు. ఇక్కడ మర్చిపోతున్న విషయం ఏంటంటే వీళ్ళందరూ మేము రాజకీయ నాయకులు మాదొక స్పెషల్ కేటగిరీ అనుకుంటున్నారు. ప్రజలు రాజకీయాలు తెలియవు, అసలు ప్రజలు రాజకీయాల్లో లేరు, మేమే రాజకీయాల్లో ఉన్నాం అనుకుంటున్నారు. ప్రజలు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ప్రతి ఒక్కడికి రాజకీయం అవసరం. రాజకీయం అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలి. ఫలానా విద్యార్థులకు రాజకీయాలు ఉండకూడదు, లేకపోతే ఫలానా వాళ్ళకి రాజకీయాలు వద్దు, ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు, ఇలాంటి మాటలన్నీ నిషేధించాలి. ప్రతి ఒక్కరికి రాజకీయం అవసరం, ప్రాథమిక హక్కు అది. ఎందుకంటే ఈ దేశంలో ఏ మార్పు జరగాలన్నా అది నాయకులతో రాదు, ఉమ్, జనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాత్రమే మార్పు వస్తుంది. అందుకని ప్రజలకి రాజకీయం అనేది నిత్యావసరం. రోజు భోజనం ఎలా చేస్తారో, రోజు ఎలాగైతే నిద్రపోతారో, అలాగే రాజకీయం కూడా వాళ్ళ ఆలోచనల్లో భాగం కావాలి, వాళ్ళ ఆచరణలో భాగం కావాలి. అప్పుడు వీళ్ళు మాట వింటారు. ఉమ్, వీళ్ళేదో స్పెషల్ కేటగిరీ రాజకీయ నాయకులు, వారే రాజకీయం చేయాలి, లేకపోతే పార్టీల్లో ఉన్న వాళ్ళే రాజకీయం చేయాలి, ఇలాంటి అభిప్రాయాలు తప్పు. అందుకని ప్రజలు రాజకీయంగా వాళ్ళు మెలకువతో వీధుల్లోకి వచ్చే పరిస్థితి లేదనేటువంటి కాన్ఫిడెన్స్తో, జనం ఆర్గనైజ్డ్గా లేరు అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వాళ్ళు ఆర్గనైజ్ అయితే వీళ్ళు కంట్రోల్లోకి వస్తారు. ఆ ఆర్గనైజ్ కావట్లేదు, వీళ్ళు కంపార్ట్మెంట్లుగా విడిపోయారు కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అన్న ధోరణిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఉమ్, ఆయన అలాగే మాట్లాడుతున్నాడు, మిగిలిన వాళ్ళు చంద్రబాబు అందుకో కూడా అదే మాట్లాడుతోంది. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు బయట కనిపించట్లేదు, అధికార పక్ష నాయకులు తరచూ కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు, లోకేష్ ఏదో ఒక ఏరియాలో కనిపిస్తున్నారు వాళ్ళు. ఉమ్, ఈయన అసలు మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఓకే. అంటే ఎన్నికల ముందు ఒక్కసారి బయటకు వచ్చి షో చేస్తే అయిపోతుందేమో అనే భ్రమలో ఉన్నట్టున్నాడు ఆయన. ఉమ్, అది కుదరదు. మీరు నిరంతరం జనంతో తిరగాలి, జనంలో ఉండాలి. జనం వీధుల్లోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ వాళ్ళతో పాటు కూర్చోవాలి, వాళ్ళతో పాటు నడవాలి. అది లేకుండా మీరు గెలవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. మీరేదో సాధించి పెడతారనే భ్రమ వాళ్ళకి లేదు. వాళ్ళకి తెలిసి ఏదో ఎలా తెచ్చుకోవాలి. ఓకే. జనాలు అజ్ఞానులు అని అనుకున్నంతకాలం ఆయన అంతే ప్యాలెస్కి పరిమితమై ఉండటమే అవుతుంది. ఓకే. ఇటు కేసీఆర్ గారు కూడా అంతే ఉన్నారు సార్. ఆయన కూడా బయటకు రావడం లేదు. ఆయన కనిపించట్లేదు. అవును. అయితే ఆయనకు ఒక ఉత్సవ విగ్రహం ఉంది. ఆయనకి 2-3 ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. అవును. ఏది, ఆయన మేనల్లుడు ఉన్నాడు, ఆయన రోడ్డు మీదే ఉన్నాడు, ఉమ్, ఆయన కుమారుడు తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, వారి కుమార్తె అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఉత్సవ విగ్రహాలు ఉన్నారు అక్కడ. ఉమ్, కాబట్టి మూల విరాట్ కనిపించకపోయినా పర్లేదు. ఓకే. అక్కడ ఉత్సవ విగ్రహాలు ఏవీ లేవు, వారే బయటికి రావాలి వస్తాయి. ఉన్న ఉత్సవ విగ్రహాల మీద నమ్మకాలు లేవు జనాలకి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తరఫున రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే జనం కన్విన్స్ అయ్యే మూడ్లో లేరు. ఉమ్, అందుకని అక్కడ వైఎస్ భారతి గారి రోడ్డు మీదకి వస్తే కొంతమేర కన్సిడరేషన్ ఉండొచ్చు. ఓకే. అప్పుడు కూడా ఏం చేస్తున్నాడు ఆయన, ఇంట్లో పడుకునే అంటారు జనాలు. అందుకని రెస్పాన్సిబిలిటీ తీసుకుని రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఆయన. ఉమ్, జనంలో